ప్రజ్వలిత వ్యవస్థాపకులు స్వర్గీయ నాగళ్ల దుర్గా ప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని బుర్రిపాలెం రోడ్లో గల ఆయన విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళారంగానికి దుర్గా ప్రసాద్ చేసిన సేవలను వారు ప్రస్తుతించారు. తెనాలి కీర్తిని తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఇనుడింపజేసేందుకు ప్రజ్వలిత వ్యవస్థాపకులు స్వర్గీయ నాగళ్ల దుర్గాప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అన్నారు. దుర్గాప్రసాద్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని బురిపాలెం రోడ్లో గల ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి భవనాన్ని ఏర్పాటు చేసిన ఘనత దుర్గాప్రసాద్దేనని ఆయన చెప్పారు. విద్యార్థులకు తెలుగు భాష ఔన్నత్యాన్ని, భాష పట్ల ఉన్న అభిమానాన్ని కాలేజీల్లో, హైస్కూల్లో అవగాహన సదస్సులు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రంగస్థల కళా వైభవం, తెలుగు భాషా వికాసంలో సాహితీ ప్రక్రియలు, అనేక సాహితీ సభలు నిర్వహించిన ఘనత దుర్గాప్రసాద్దేనని, తెనాలికి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రాల రామలింగాచారి, దేవిశెట్టి కృష్ణారావు, బెల్లకొండ వెంకట్, నన్నపనేని రాంబాబు, రామరాజు, ఆర్బి రాజు, చిట్టినేని సీతారామయ్య, పి సుబ్బారావు, సిహెచ్విఎస్ ప్రేమ్ కుమార్, గంజి దుర్గా ప్రసాద్, కన్నిగంటి మురళి, చందు సూర్యనారాయణ, కొండముది రమేష్, బెన్హర్, తెనాలి వినయ్, అబ్రహం లింకన్, అలపర్తి వెంకటేశ్వరరావు, కాళేశవలి, బొల్లిముద్ద కృష్ణ మాస్టారు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగళ్ల దుర్గాప్రసాద్ సత్యమణి రాజరాజేశ్వరి నేతృత్వంలో రైల్వే స్టేషన్, అలాగే గాంధీ ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ నాగళ్ల దుర్గాప్రసాద్ గారు మాజీ అధ్యక్షులు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు. వారు 4వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వారి శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ ఆయన విగ్రహం దగ్గర చేరి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఉభయ రాష్ట్రాల్లో కూడా కళాకారుల సంఘానికి ఎక్కడ కూడా బిల్డింగ్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా తెనాలిలో కళాకారుల సంఘానికి మొట్టమొదటిసారిగా బిల్డింగ్ కట్టించిన ఘనత దుర్గాప్రసాద్ గారిది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప మనిషి ఆయన. అదే కాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన ప్రజ్వలిత అనేది ఒక సాహితీ సంస్థ ఏర్పాటు చేసి అందులో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ప్రముఖ కవులందరినీ తీసుకొచ్చి ఇక్కడ స్టూడెంట్స్ని తెలుగు భాష అభిమానం, తెలుగు భాషని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో గౌతమ్ గ్రాండ్లో భారీ ఎత్తున క్లాసులు పెట్టేస్తూ కాలేజీలో పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి రోజుల తరబడి భోజనాలు అన్నీ కూడా అరేంజ్ చేసిన గొప్ప మనిషి గుర్రం జాషువా గారిని, మరి మహావతి వెంకటపై శాస్త్రి గారు మొదలైన శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద పండితుల్ని జనాలు గౌరవించింది. ఆ కోవలో దుర్గాప్రసాద్ గారు ఉంటారు. ఈనాటి సమాజానికి దుర్గాప్రసాద్ గారి యొక్క సేవలు స్ఫూర్తిదాయకం. సమాజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బాటలో నడవాలని, ఆయన ఆశయాలు మనందరం అమలుపరచడానికి సిద్ధంగా ఉండాలని, అమలుపరుస్తున్న మన తోటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనసా వాచ ఆయన స్నేహితులుగా, ఆయన అభిమానులుగా మనం చేయవలసిన కర్తవ్యం మనం చేస్తున్నాము. ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ మిస్సెస్ ఈరోజు రాజేశ్వరి గారు ఆశ్రమంలో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఒక కళాభవనం నిర్మించాడు ఆయన. మరి గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి. ఆయన మా మధ్యలో లేకుండా పోయి ఇప్పటికి 4 సంవత్సరాలు. ఈ రోజుకు 4వ వర్ధంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సరే, మరి ఏం చేస్తాం, భగవంతుడు మాకు ఆయన దూరం చేశాడు. ఆయన నివాళులు అర్పించుకుంటూ ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి భగవంతుడు